హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సచివాలయ సిపిఎస్ ఉద్యోగుల అసోసియేషన్ జగన్ సర్కారుకు మరో షాక్ ఇచ్చింది. గురువారం ఉదయం సిపిఎస్ ఉద్యోగులు అందరూ తమ శాఖ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. అలాగే ఈ సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఆర్థిక కార్యదర్శికి వినతి పత్రాన్ని సమర్పించాలని నిర్ణయించారు. ఏపీ సచివాలయ సిపిఎస్ ఉద్యోగులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3 లక్షల సిపిఎస్ ఉద్యోగులకు జగన్ సర్కార్ ఈ ఏడాది జీతంలో 10% మినహాయించింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వ వాటాతో కలిపి ఉద్యోగుల పెన్షన్ ఖాతాకు జమ చేయలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో 90% జీతం ఇచ్చి ఐటీ మాత్రం మొత్తం జీతానికి ఎలా వసూలు చేస్తారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల ప్రతి ఉద్యోగికి 1,00,000 నుంచి 2,00,000 వరకు పెండింగ్ ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాగే ఊరుకుంటే పాత బకాయిలు పెరిగిపోతాయన్నారు. రాబోయే ప్రభుత్వాలు తమను నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి ఏంటి అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఈ అన్యాయంపై ఇప్పటికే అనేక సార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం స్పందించలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సర్వీసెస్ సెక్రటరీకి పలుమార్లు లేఖలు రాశామన్నారు. అయినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ పునరుద్ధరణ కోసం సమాయత్తం కావాలంటూ పిలుపునిచ్చారు. ప్రతి డిపార్ట్మెంట్లో సిపిఎస్ ఉద్యోగుల పెన్షన్ ఖాతాకు జమ కావాల్సిన డబ్బులను వెంటనే ప్రభుత్వం చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.